హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్. మనం రేకుల షెడ్ వేస్తున్నాం. పార్ట్ 3 వీడియో అండి ఇది. పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయిందండి. పార్ట్ 3 వీడియో ఇవన్నీ చూసారా. పార్ట్ 1లో మనం వెల్డింగ్లు చేశారు కదా అండి, ఇవి సట్రాలు అయ్యండి. 2 స్తంభాలకు ఒకటి అండి, అంటే 8 స్తంభాలకి 4 అండి, 2 స్తంభాలకు ఒకటి సట్రాలు. ఇప్పుడు ఇవన్నీ వెల్డింగ్లు అవి చేయాలండి. వెల్డింగ్లు అవి చేసి అడ్డ పైపులు అవి వేసి అప్పుడు షెడ్ వేస్తారండి. షెడ్ ఎక్కిస్తారు, అది రేకులు ఎక్కిస్తారు. చూడండి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకోండి ఈ సట్రాలకి చిన్న చిన్న ఊస ముక్కలు 10 mm ఊస ముక్కలు వేస్తారండి. అవి ఎందుకంటే అడ్డ పైపులు జారిపోకుండా ఉండడానికి, వెల్డింగ్లు అవి చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి, అందుకని వేస్తారండి. ఇది అందరూ కంపల్సరీ వేస్తారండి, ఎందుకంటే సమానంగా రావడానికి. అంటే ఇన్ని సెంటీమీటర్స్ అని ఉంటుందండి చిన్న చిన్న ఊస ముక్కలు. చూడండి, ఇదేంటంటే సపోర్ట్గా ఉండడానికండి. అది తీరు కంపల్సరీ ఉంచేస్తారు అది, ఎందుకంటే సపోర్ట్గా జారిపోకుండా ఉండడానికి. దాని మీద మళ్ళీ వెల్డింగ్లు చేస్తారండి. ఇదేంటంటే సపోర్ట్ కోసం పైకి ఎక్కించిన వెంటనే మళ్ళీ అడ్డ పైపులు జారిపోకుండా ఉండాలంటే ఇవి వేస్తారండి కంపల్సరీని. ఇవి వేయకపోతే కనుక మనం చాలా ఇబ్బంది పడతారండి వెల్డింగ్ చేయడానికి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రతి ఇన్ని సెంటీమీటర్లకని ఒక 10 mm ఊస ముక్కలు వేస్తూ ఉంటారండి. వేసిన తర్వాత దానికి సపోర్ట్ కింద మాత్రమే అండి అది. కానీ ఏంటంటే అది అలా ఉంచేస్తారు, ఇంకా అలా సపోర్ట్గా. అంటే వెల్డింగ్ ఊడినా కంపల్సరీ దాని మీద అనేది సపోర్ట్ అయ్యి ఉంటుందండి. ఇంకేంటంటే ఫిక్స్డ్గా ఉంచేస్తారండి అలా వెల్డింగ్ చేసి. చూడండి, ప్రతి సట్రానికి వేయాలండి ఇలాగా. ప్రతి 4 సట్రాలకు కూడా వేసేయాలి. వేసేసినప్పుడే నిలబడుతుందండి పైపులు. చూడండి, ఇటు ఇంచుమించు రైట్ సైడ్ ఒక 4, లెఫ్ట్ సైడ్ ఒక 4 అండి. వంపు ఉన్నది కదండి, అవి అటు 4 ఇటు 4 ఇలా వేస్తారండి మొత్తం. చూడండి ఎలా వెల్డింగ్లు చేస్తున్నారో. చాలా గట్టిగా ఉంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు మనం ఎంత కొట్టినా ఊడదు, అంత ఫుల్ వెల్డింగ్ అండి. ఇంకోండి మళ్ళీ ఈ పక్కన ఒకటండి. ఇంకోండి ఇలా వేసిన తర్వాత ఇలాగా ఇప్పుడు ఏంటంటే వెల్డింగ్ చేయకుండా దాని మీద నిలబెట్టారండి అంతే, చిన్న చిన్న ఊసల ముక్కల మీద అడ్డ పైపులు అలాగా. ఇప్పుడు ప్రతిదానికి వెల్డింగ్ చేసుకొచ్చిన తర్వాత అప్పుడు రేకేస్తారండి. చూడండి, ఇక్కడ స్తంభాల దగ్గర కూడా ఊసలు చూడండి, స్తంభాల దగ్గర కూడా ఊసలు కూడా వెల్డింగ్ చేయాలి. జస్ట్ ఇది ఏంటంటే జస్ట్ అలా నిలబెట్టారు అంతే ప్రస్తుతానికి. కింద చిన్న చిన్న వెల్డింగ్లు చేశారండి అంతే పైపు నిలబడడానికి. ఇంకోండి చూడండి, ఇప్పుడు ఏంటంటే కొలత వేస్తారండి. కొలత వేసేసి ఇప్పుడు రేక్ ఎక్కిస్తారు, వెల్డింగ్లు అవి కొట్టి. ఇంకోండి చూడండి, రేక్ ఎక్కిస్తారు. ఇప్పుడు చూడండి కొలతలు వేస్తున్నారు. అంటే కరెక్ట్గా మనకు సమానంగా క్రాస్ అది రాకుండా తోడేసి వెల్డింగ్లు వేస్తారండి. చూడండి, పైపులు జరుపుకుంటున్నారు. ఇప్పుడు పైప్ అనేది అన్ని పైపులు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని వేస్తారండి. ఇప్పుడు వెల్డింగ్లు అవి చేస్తారు. చూడండి, ఇంకోండి ప్రతి పైపు ప్రతిదీ అంటే కిందకి కొంచెం హెచ్చు తగులు వస్తాయి కదండి, అవి తోడేసి సమానంగా చేస్తారండి. ఇంకోండి ఇప్పుడు చూడండి, కంపల్సరీ వెల్డింగ్ అనేది కొడతారు. చూడండి, ఆ చిన్న ఊస ముక్క మీద వదిలేసామని కాదు, అది ఎప్పటికైనా గాలి వేస్తున్నప్పుడు ఊడిపోద్దండి, అందుకు మొత్తం ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఎడాపెడా మొత్తం చుట్టూరు వెల్డింగ్ వేస్తాను, చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందండి. ఇదిగోండి, చాలా కష్టమైన పని అండి, బట్ చేస్తున్నారు. చూడండి, ఇదిగోండి ప్రతి ఊసకి స్తంభానికి మొత్తం పైపులకి అన్నిటికి వెల్డింగ్ చేసుకుని అప్పుడు రేకు ఎక్కిస్తారండి. చూడండి, ఇలా ఎక్కించకపోతే కనుక మనకి గాలి వేసినప్పుడు అది ఊగిపోతూ ఉంటాయండి. ప్రతి వెల్డింగ్ చూసుకోవాలి మనం కూడా. వాళ్ళు ప్రతి దానికి వేస్తున్నారు లేదో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. అంటే వాళ్ళు పొరపాటు పడవచ్చు, దాని తర్వాత ఒకటి చేసినా చేయకపోయినా పొరపాటు పడవచ్చు, అందుకే మనం చూసి చెప్పుకోవాలండి. వాళ్ళు చేస్తారండి. అనుకోండి ఊస ఉంచేసారు, అది పైకి లేకుండా ఇంకా వెల్డింగ్తో ఉంచుతున్నారండి. ఊసలో పైకి లేకుండా ఉండడానికండి ఇంకా ఊసలు మళ్ళీ. అంటే ఎప్పుడైనా రేపన్నాడు ఎప్పుడైనా ఊస తీసుకుని మనం పైన స్లాబ్ వేసుకోవడానికి అదే అందుకు ఉంచారండి ఊసలు. ఇలా ఉంచుతారండి, ఉంచి వెల్డింగ్ చేస్తారు. చూడండి, మన కాలితే ఎప్పటికైనా ఈ రేకు తీసేసుకుని స్లాబ్ వేసేసుకోవచ్చండి అంత. అందుకని స్తంభాలు వేస్తాం మనం, ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఇది రేకుల షెడ్. ఇంకా వేస్తే రేకుల షెడ్ ఇలాగే ఉంటుంది అనుకోండి. మనకి ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు రేకు పట్టుకెళ్తున్నారు. చూడండి,
మొత్తం అన్ని వెల్డింగ్లో పక్కన వెల్డింగ్లు కొడుతుంటే ఓ పక్కన షీట్ ఎక్కిస్తున్నారండి. ఇది చాలా హెవీ షీట్ అండి ఇది. దీనికి ఏంటంటే మొత్తం కాస్ట్ అంతా ఎంత అయింది ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి. మొత్తం కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అయింది ఏంటి మొత్తం అంతా అమౌంట్ అంతా ఒకసారి చెప్పిస్తాను. చూడండి, ఈ షెడ్ ఎక్కించిన తర్వాత జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడు బోల్ట్లు వేస్తారండి. ఇంకోండి అడ్డ పైపులకి వేస్తారు బోల్ట్లు జారిపోకుండా ఉండడానికి. కంపల్సరీ ప్రతి అడ్డ పైపుకి బోల్ట్స్ వేయాలండి, లేకపోతే జారిపోద్ది రేకు. చాలా హెవీగా ఉంటుందండి రేక్. ఇది జారిపోకుండా ఉండాలంటే కనుక కంపల్సరీ అంటే ప్రస్తుతానికైతే ఫస్ట్ ఒక వైపు వేసుకుని వస్తారండి. అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మొత్తం ఒకసారిగా వేసేస్తే కనుక మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఎక్కడ జారకుండా ఉందా అన్నీ జస్ట్ లైన్ వేసుకుంటూ వస్తారు. తర్వాత అడ్జస్ట్ చేసుకొని సమానంగా ఉందా లేదా అని అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మొత్తం అన్నిటికీ వేస్తారండి. చూడండి, ప్రతి రేకు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకుని వేయాలండి, లేకపోతే ఇక్కడ గీసుకుపోతాయండి. మనకు తెలియదు కూడా, అంత షార్ప్గా ఉంటాయి. చూడండి, కింద అబ్బాయి సమానంగా పట్టుకొని కొడుతున్నారు. చూడండి పైన మేకులు. చూడండి, ఎక్కువ అంటే ఎక్కువ వేసేసినా మనకు షీట్ జరుపుకోవడానికి ఉండదండి. కొంచెం పైన ఉన్న మనం అడ్జస్ట్మెంట్లు తేడా వచ్చినా మనం జరుపుకోవడం విధంగా పైన ఒకటి కింద ఒకటి వేస్తున్నారు. తర్వాత మొత్తం పూర్తిగా వేస్తారండి. ప్రతి షీట్కి ఎన్ని పోల్స్ ఉన్నాయో ప్రతి దానికి వేస్తారండి నట్లు. ఇవన్నీ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి నట్లు కూడా. అసలు అందులో దింపుతారండి పైపులోకి, అడ్డ పైపులు ఉన్నాయి చూసారు దానికి. చూడండి, షీట్ మనం ఈజీగా లేచిపోతుంది అనుకుంటున్నాం కానీ చాలా బరువు అండి అది బాబు. చాలా బరువుగా ఉంటుంది కూడా. ఇద్దరు మూలాలను మోయగలుగుతున్నారు, లేకపోతే మోయలేరండి. చూడండి ఎలా పట్టుకుని అడ్జస్ట్ చేసి పెడుతున్నారు. షీట్ కూడా హెవీ గేజ్ అండి ఇది మనం వాడేది, చాలా హెవీ గేజ్. ఈ కాస్ట్ అంతా మీకు తర్వాత వీడియోలో పెడతాను. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అండి. మన పార్ట్ 2 వీడియో అయితే 2K దాటారండి వ్యూస్, అంటే 2000 మంది పైన చూశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా చూస్తూ ఉంటే కనుక మేము ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుందండి. మీ సపోర్ట్ నాకైతే కావాలండి కంపల్సరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రతి రేకుకి అలా వేస్తూనే ఉంటారండి. చూడండి, అంటే చిన్న ఎడ్జ్ కూడా తేడా రాకూడదండి. కింద అబ్బాయి పట్టుకున్నారు చూసారా, ఆ ఎడ్జ్లు తేడా రాకూడదు. ఎడ్జ్లు తేడా వస్తే కనుక మనకి రేకు పైకి కిందకి పైకి కిందకి అని ఉండదండి. చూడండి, ఇప్పుడు తాడు కట్టి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ప్రతిదీ వేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ప్రతిదానికి వెల్డింగ్లు వేస్తున్నారు. మనకు కనబడక ఇంకా పైకెక్కి చూపిస్తున్నానండి. పైకెక్కి చూపిస్తున్నాను. చూడండి, అలా వేస్తున్నారని మా ఊళ్ళో అందరూ చూస్తున్నారు. చూడండి, ఆ పక్కకి తాడు కట్టారండి రేకు జారిపోకుండా ఉండడానికి. చూడండి, ఎందుకంటే ప్రతిదీ సమానంగా ఉంది, ప్రతి రేకు సమానంగా ఉంది, అడ్జస్ట్ కూడా సమానంగా ఉంది. ఓ పక్కనేమో ఇంకో అబ్బాయి వెల్డింగ్లు చేస్తున్నాడు మొత్తం షెడ్ అనేది. ఇంకోండి, ఇప్పుడు ఓ పక్కకి అయింది. చూసారా ఎలా ఉందో, చాలా బాగా నచ్చిందండి నాకు. రేకు క్వాలిటీ కూడా బాగుంది, వీళ్ళ పని కూడా చాలా బాగా చేశారండి. మనకి ఏంటంటే ఈ స్తంభాలు వేయకుండా ఓన్లీ మన పోల్స్ అంటే ఇనప పోల్స్ వేస్తుంటే ఇంత రాదండి షెడ్. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకి సిమెంట్ స్తంభాలకి ఇచ్చుకోవాలండి ప్రిఫరెన్స్. ఇది ఇనప స్తంభాలు అంటే ఎప్పటికైనా పాడైపోతాయి. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం రేక్ అయిపోయింది కదండి. రేకు మొత్తం చుట్టూరు వేసి పైకి కొప్పేస్తున్నారండి. అంటే మనకు వీడియో తీయడానికి ఆస్కారం లేక లాస్ట్ చివరిలో తీస్తున్నాం. ఇదిగోండి, ఈ రేక్ అండి, పైన కొప్పు అండి ఇది. అంటే పైన 2 రేకులు అడ్డంగా ఉంటాయి కానీ పైన ఖాళీ వస్తుంది కదండి. ఇప్పుడు షీట్ వేస్తున్నారండి. షీట్కి కూడా వెల్డింగ్ కొడుతున్నారండి. అంటే బాగా ఎండగా ఉండడం వల్లనే మార్నింగ్ వేయడానికి ఇబ్బంది అయింది. ఈవినింగ్ నేను లేనండి ఇప్పుడు వచ్చాను, అందుకే లేట్గా వెళ్ళడం వల్ల లాస్ట్లో తీయాల్సి వచ్చింది. రేకుది పైన కప్పు ఇది కూడా చాలా బాగా సెట్ అయ్యిందండి. చూడండి, మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత షెడ్ ఎలా ఉందండి. మొత్తం చూసారా ఎంత బాగుందో షెడ్. చాలా పెద్దదండి. మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనబడుతుంది కానీ రేకు షెడ్ అనేది చాలా పెద్దది వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చిందండి. ఇదండి పూర్తిగా రేకుల షెడ్ అండి. అంటే ఇంకా చిన్నవి ఉన్నాయండి, అవి చేస్తాం.
ఇదండి. ఇంకా ఏంటంటే సైడ్లు వర్షం కూడకుండా అదే వాన పడకుండా అది షీట్ అది వేయాలండి. ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని ఇంకా వీడియో పెట్టట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ. ఇదండి షెడ్. మీకు మొత్తం కాస్ట్ ఎంత అనేది తర్వాత వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.